వరుసగా నాలుగేళ్లు వరుసగా 4 ఏళ్ళు తెలంగాణలో చదివిన వారికే స్థానికత. తెలంగాణ వాళ్ళు ఎవరు అని అంటే విద్య ఈ విద్యలో ప్రవేశాలు వీటి విషయంలో ముఖ్యంగా ఈ వైద్య విద్యలో పెద్ద ఎత్తున సుప్రీంకోర్టులో ఈ కేసు నడుస్తూ ఉన్నది. ఎవరు తెలంగాణ వాళ్ళు, తెలంగాణ వాళ్ళకి స్థానికత ఎట్లా అంటే ఎవరైతే 4 సంవత్సరాలు కంటిన్యూగా చదువుతారో ఇక్కడ వాళ్ళకి స్థానికత ఉంటుందట. మరి తెలంగాణ బిడ్డలై వేరే రాష్ట్రాల్లో చదువుకుంటున్న వాళ్ళు తెలంగాణ వాళ్ళు కాదా? ఈ విషయంలోనే సమస్య మారింది. ఇప్పుడు ఆ వైద్య విద్య ప్రవేశాల్లో కూడా ఇది చాలా ఇబ్బందికరంగా మారింది. అసలైన తెలంగాణ వాళ్ళు కూడా సఫర్ అయ్యారు. వైద్య విద్య పైన జారీ చేసిన జీవో 33ని సమర్థించిన సుప్రీంకోర్టు ఇతర రాష్ట్రాలకు బదిలీపై వెళ్లే ప్రభుత్వ ఉద్యోగులు ఏఐఎస్ అధికారుల పిల్లలకు మాత్రం మినహాయించిరట. హైకోర్టు తీర్పును కొట్టేసిరట. సో నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఇంటర్ వరకు వరుసగా 4 సంవత్సరాలు తెలంగాణలో చదివిన వారికే వైద్య విద్య కోర్సుల ప్రవేశాల్లో స్థానిక కోటా ఎంత? 85%. జనరల్ కోటా ఎంత? 15%. మిగతా 15% అందులో ప్రవేశాలు ఉంటాయి అందరికీ. సో ఈ స్థానిక కోటా 85%ని ఎవరైతే 4 సంవత్సరాలు ఇంటర్మీడియట్ వరకు వరుసగా 4 ఏళ్ళు తెలంగాణలో చదివిన పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఆ స్థానికత వర్తిస్తుంది. ఈ జీవోని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది, జీవో నెంబర్ 33ని. జీవోని కొట్టేసింది హైకోర్టు. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఆ జీవోని సమర్థిస్తూ తీర్పు చెప్పింది. తెలంగాణలో శాశ్వత నివాసం ఉన్నవారు ఈ కోటా కింద ప్రవేశం పొందడానికి వరుసగా 4 ఏళ్లు రాష్ట్రంలో చదివి ఉండాల్సిన అవసరం లేదన్న హైకోర్టు తీర్పును కొట్టేసింది. అయితే ఉద్యోగరీత్యా బదిలీలపైన బయటి రాష్ట్రాలకు వెళ్లే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలు, అఖిల భారత సర్వీసుల అధికారులు, కేంద్ర సాయుధ బలగాల ఉద్యోగుల పిల్లలకు ఈ నిబంధన నుంచి మినహాయింపునిచ్చింది. అసలు నేపథ్యం ఏంది అంటే తెలంగాణ వైద్య, డెంటల్, దంత వైద్య కాలేజీల ప్రవేశాల నిబంధనలు 2017లోని రూల్ 3A సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2024 జూలై 19వ తేదీన జారీ చేసిన జీవో 33ని సవాల్ చేస్తూ విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. స్థానిక కోటా కింద ప్రవేశాలు కోరే విద్యార్థులు అర్హత పరీక్ష రాయడానికి ముందు వరుసగా 4 సంవత్సరాలు తప్పనిసరిగా రాష్ట్రంలో చదవడమో లేదంటే నివాసం ఉండడంతో పాటు అర్హత పరీక్షను కూడా తప్పనిసరిగా తెలంగాణ నుంచే ఉత్తీర్ణత సాధించి ఉండాలి అన్న నిబంధనను వారు వ్యతిరేకించారు. తెలంగాణలో పుట్టి పెరిగిన తమను కేవలం వరుసగా 4 ఏళ్లు చదవలేదన్న కారణంతో స్థానికులుగా గుర్తించకుంటే తమకు అన్యాయం జరుగుతుందని హైకోర్టుకు విన్నవించారు. వారి వాదన పరిగణలోకి తీసుకున్న హైకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రీనివాసరావుల నేతృత్వంలోని ధర్మాసనం 2017 రూల్స్లోని రూల్ 3A, రూల్ 3IIIలు తెలంగాణ శాశ్వత నివాసులకు వర్తించవని, శాశ్వత నివాసుల మార్గదర్శకాలను ఖరారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు చెప్పినట్లుగా స్థానికత అంశాన్ని విస్తరిస్తే ఆర్టికల్ 317D ఉద్దేశాన్ని దెబ్బతీస్తుంది. వైద్య కోర్సుల్లో తెలంగాణ వాసులకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. అందువల్ల ఈ కోటా కింద ప్రవేశాలు పొందాలి అనుకున్న వారు రాష్ట్రంలో నివాసం ఉండి ఇక్కడే విద్యను కొనసాగించాలి. స్థానికంగా చదువుకొని ఇక్కడే అర్హత పరీక్షలు రాసిన వారు స్థానిక పరిస్థితులతో మమేకమవుతారు. అర్హత పరీక్షలో పాస్ అయి ప్రవేశాలు పొందాక స్థానికులకు సేవ చేయడానికి ఇష్టపడతారు. దీనివల్ల వైద్యుల కొరత తీరుతుంది. మెరుగైన విద్య కోసం బయటి రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్లి చదువుకోలేని పేద పిల్లలకు ఈ స్థానికత నిబంధనతో ప్రయోజనం కలుగుతుంది. ఈ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 33ని సమర్థించింది. స్థానికతను నిర్వచిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు పద్ధతి ప్రకారం స్పష్టంగా ఉన్నాయి అని చెప్పిందట. సో ఇట్లా ఈ అంశం అనేది నెలల తరబడి నడుస్తూ ఉన్నది. దీనివల్ల కొంత డిలే కూడా అయింది. ఆ ప్రవేశాల విషయంలో ఒక క్లారిటీ వచ్చినట్టుగా కనబడతా ఉన్నది. కానీ ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు తెలంగాణలోనే వాళ్ళ తాతలు తండ్రులు అంతా ఇక్కడనే పుట్టిరు. వాళ్ళు ఏదన్నా ఇప్పుడు ఇది ఓన్లీ వర్తింపు ఎవరికి అంటున్నారు? ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగుల పిల్లలో లేకపోతే ఐఏఎస్ల పిల్లలో వాళ్ళు బయట ఎక్కువ ట్రాన్స్ఫర్స్ అవుతుంటాయి కాబట్టి వాళ్ళకి ఇది వర్తించదు అని అంటున్నారు. మరి ఎవరైనా పేరెంట్స్ ఎవరైనా బతుకు తెరువు కోసమో ఇంకో దానికోసం వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు కనుక 4 సంవత్సరాలు కంటిన్యూ ఇక్కడ చదువుకోకపోతే వాళ్ళు తెలంగాణ బిడ్డలు అయ్యి ఉంటే మరి వాళ్ళకి నష్టం కదా. మరి అది ఎట్లా ఆలోచించాలి? అది కూడా అసలైన తెలంగాణ వాళ్ళు నష్టపోతారు కదా.